లేఖనాలు మనం చూసినప్పటికీ చక్కని మాట కీర్తన 145 చక్కని మాట ఉంది కదా. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నాయని చక్కని మాట కనపడతాం. అందరికీ అందరికీ ఉపకారం చేసేవాడే మా దేవుడు. ఎంత గొప్పవాడు అందుకనే యెహోవా అందరికీ ఉపకారం. అందరం అనే మాట మనమే కాకుండా ఈరోజు నమ్మని వారికి కూడా, లోకంలో ఉన్న వారికి కూడా, ఇవాళ మానవులందరూ కూడా ఆయన ఉపకారమే చేసేవాడు తప్ప ఎవరికి అపకారం చేసేవాడు కాదు. హల్లెలూయా. మన భేదం చూసేవాడు కాదు, మన పక్షం ఇంకో పక్షం చూసేవాడు కాదు. అందుకని వాళ్ళు మనం చూసి ఆలోచన చేస్తే దేవుడి గురించి ఒకసారి మనం తండ్రి దేవుడి గురించి మనం ఆలోచన చేస్తే, యెహోవా దేవుడి గురించి మనం ఆలోచన చేస్తే రోజున సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త ఆయన మన వాక్యం సెలవిస్తా ఉంది. ఎంతో అందమైన ప్రకృతిని ఆయన సృష్టించాలి. అందమైన ప్రకృతిని, శ్రేష్టమైన ప్రకృతిని ఆయన రోజున ఆకాశము, భూమి, సమస్తము, సముద్రము, జలచరాలు సమస్తము కూడా ఆయన కలగజేసేవాడు. లేఖనాంశం స్పష్టంగా చెప్తున్నమాట, ఆయన లేకుండా మనకు ఏది కలగలేదని వాక్యం సెలవిస్తాను. ఇవాళ కేవలం తన మాట చేత 5 రోజులు అంటే 5 రోజులు సమస్త ప్రకృతిని కూడా సమస్త జీవరాశుల్ని 84 కోట్ల జీవరాశులు పైగా ఉంటాయని బైబుల్ చెప్తా ఉంది. 84 కోట్ల జీవరాశుల్ని, మరి సమస్తం ఆకాశం, భూమి, సమస్త ప్రకృతిని, కొండలు, పర్వతాలు, జలచరాలు, సముద్రాలు, సమస్త ప్రపంచాన్ని కూడా తన మాట మాత్రము సెలవిచ్చి అయిన మాట పలుకుగా సమస్తం కూడా కలిగినాయి అంటే. హల్లెలూయా. ఎంత అందమైన ప్రకృతిని చేసి ఇంత సమస్తాన్ని కూడా దేవుడు నిర్మించి, అంతేకాకుండా సమస్తమైన వారి మీద కూడా 6వ రోజు నరుడు చేసి మరి సమస్త అధికారంతో నరుడికి దేవుడు ఇచ్చాడంటే ఇవాళ ఎంత విలువ నరుడికి ఉన్నది మనకు తెలుసా? అనక మనకి ఎంత విలువ ఉంది? నరుడిని ఎంత విలువగా దేవుడు చూచాడు. సమస్త అధికారం నరుడికి ఇచ్చాడు. సమస్తమైన అధికారం కాకుండా తాను సృజించిన సమస్త జీవరాశుల మీద పేర్లు పెట్టే అధికారం కూడా ఆదాముకి ఇచ్చాడు. హల్లెలూయా. పేర్లు పెట్టే అధికారం కూడా ఆదాముకి దేవుడికి అంత విలువగా చూస్తున్నాడు లేఖనాలు మనం చూస్తాం. అంతేకాకుండా ఈ రోజున ఎంత ఉపకారం అంటే ఆయన కలుగు చేసే సమస్య దృష్టి కూడా అందరికీ అందుబాటులో ఉంచాడు. మన భేదం లేకుండా అందరి మీద ఎండ కాస్తుందో కొందరి మీద. అందుకని నీతి మంత్రుల మీదను, అనీతి మంత్రుల మీద కూడా ఆయన ఉపకారం చూపిస్తున్నాడు. దేవుడు మంచివాడు, దేవుడు సహాయం చేసేవాడు, దేవుడు తోడుండేవాడు, దేవుడు తప్పనిసరిగా అందరికీ ఉపకారం చేసేవాడు అంటే. హల్లెలూయా. అందుకని అక్కడే వాక్యం చూసాము, మరి ఆయన కనికరములు సమస్త కార్యముల మీద ఉన్నాయంటే. ఎవరు కనికరాలు? దేవుడి యొక్క కనికరం చొప్పున సమస్తము కూడా ఆయన నిర్మించాడు. సమస్తమైన మరి ఆయన కనికరం అంతా కూడా సమస్త కార్యాల మీద కనపడతాం. ఎవరు కనికరం? అందుకని ఈ రోజున ఏ కార్యాన్ని గురించి అడిగినా, ప్రకృతిలో ఉన్న దేవుని చేసి సృష్టించబడిన దేని గురించి అడిగినా దేవుడు మహిమను వివరిస్తాడు. అదే కిందకు వస్తే అక్కడ చక్కని మాట, యెహోవా నీ క్రియలన్నీ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి. హల్లెలూయా. ఎవరు కృతజ్ఞత చెల్లిస్తున్నారు? దేవుని క్రియలు. మరి గృహం అంటదా? దేవుని క్రియలు, దేవుడు చేసిన చేతి పనులు దేవునికి ఏం చేస్తాను. అందుకని అంటే 135 వాటిలో చూసాం కదా, సమస్త పర్వతాలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, సమస్త జీవరాశులు, పరమాకాశము, అవునా కదా, సమస్త మరి ప్రకృతి అంతా కూడా దేవుని చేత చేయబడిన సమస్త క్రియలు కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాయి. హల్లెలూయా. దేవుని చేత చేయబడిన సమస్త కార్యాలు కూడా, సమస్త కార్యాల మీద దేవుని కనికరం ఉంది. సమస్త కార్యాలు దేవునికి ఏం చేస్తాయి? కృతజ్ఞత. అందుకని మనం కూడా బ్రతకాల ముందు దేవుని కృతజ్ఞత చేయించాలి. నువ్వు ఉపకారి అయ్యా, ఎంత ఉపకారం చేసిన దేవుడు ప్రభా, నేను అడగకుండా నేను అడిగితే ఇచ్చాడు, అడగకుండా ఇచ్చాడు. దేవుని యొక్క చిత్తమైంది. అవునాక దేవుని చిత్తంలో మరి మన మీద అడిగితే కూడా సమస్తము మనకేం అవసరమో, మానవుడికి ఏం అవసరమో సమస్తము కూడా ధారాళంగా దేవుడు దయచేసిన గొప్ప దేవుడు. హల్లెలూయా. అందుకని యెహోవా ఉపకారి. చెప్పండి ఈ మాట, యెహోవా అందరికీ ఉపకారి. అందరికీ ఉపకారం అంటారు. అందుకే మనం కూడా ఏం చేయాలంటే, నోరు లేని ప్రకృతి దేవుడిని ఆ విధంగా కృతజ్ఞత చెల్లిస్తున్నాడు. మనం ఎంత చెల్లించాలి? కృతజ్ఞత చెల్లించాలి. దేవాది దేవునికి అంతైనా మనం కృతజ్ఞత చెల్లించాలి. అక్కడ ప్రయోజనాలు ఉంటుంది. యెహోవా దయాదాక్షిణ్యం కలిగిన వాడంట, దీర్ఘశాంతం కలిగిన వాడంట, కృపాతిశయం కలిగిన వాడంటే. అవునా? దయాదాక్షిణ్యం కలిగిన వాడు, దీర్ఘశాంతం కలిగిన వాడు 8వ వచనంలో ఉన్నమాట. కృపా అతిశయము కలిగిన వాడు కనుక మరి మనం కూడా నోరు నేను ప్రకృతి స్థుతిస్తున్నప్పుడు మనం ఎందుకు స్థుతించాలని గుర్తుపెట్టుకొని చాలాసార్లు మనం నేర్చుకున్నమాట, యెహోవాను స్థుతించడం మంచిదని బైబిల్ సెలవిస్తుంది. చెప్పండి, ఎవరు స్థుతించాలి? యెహోవాను స్థుతించడం. ఎందుకు స్థుతించాలి? అందుకే స్థుతించాలి. ఉపకారం చేశాడు, కంటికి కనపడ ఉపకారం చేస్తున్నాడు కదా, ఈనాటి వరకు కూడా మనకు ఉపకారం చేస్తున్నాడు కదా. అందులో బట్టి దేవుడికి ఎల్లప్పుడూ కూడా మనం కృతజ్ఞత చెల్లించబద్దు. మన పని అదే పెట్టుకోవాలి. స్థుతించడము, కృతజ్ఞత చెల్లించడం. అర్థమవుతుందా? స్థుతించడము, నా దేవుడికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. స్థుతించడము, ప్రైజ్ చేయడం. కృతజ్ఞత అంటే థ్యాంక్స్ చెప్పాలి.
దేవునికి ఎంత థ్యాంక్స్ చెప్తే అంత ఆశీర్వాదం ఉంటుంది. అందుకని ఈ రోజున దేవుడు అంతగా మన అందరి జీవితాల్లో ఉపకారం చేసే దేవుడు మనకు దొరికాడు కనుక నిజంగా అదృష్టవంతులుగా మనం భావించి బ్రతుకాలం అంతా మన ఆత్మ జీవితాలు దేవుడు కొనసాగించాలంట. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం చూడాలి. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. ఆయన దూషించబడి బదులు దూషించలేదంట. ఆయన శ్రమ పెట్టబడి నిద్రించక తీర్పు తీర్చు దేవునికి తనను తాను. చూడండి, మొదటి పేతురు పత్రిక 2:23-24 చూసాం కదా. ఆయన దూషించబడి బదులు దూషింపలేదంట. శ్రమ పెట్టబడి కూడా ఎవరిని బెదిరించక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. హల్లెలూయా. ఎవరినైనా మన ప్రభువైన యేసుక్రీస్తు, దేవుని ప్రియకుమారుడు, మన రక్షకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు. మనక దేవునికేమో ప్రియకుమారుడు, మనకేమో రక్షకుడు అయిన మన ప్రభువైన యేసుక్రీస్తు వారు దూషించబడి ద్వేషించబడి పిడిగుద్దులు గుద్దబడి మరి ఎవరు కూడా బెదిరించక న్యాయం ఎంత శ్రమ పట్టబడినా కూడా న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. ఎవరి కోసం ఇదంతా అంటే మన కోసం. చెప్పండి, ఎవరి కోసం? అందుకని వాళ్ళు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మనకు ఎంతో ఉపకారం చేశాడు అనంట. మీరేమంటారు? చేశాడు కదా. అక్కడ వాక్యం చూస్తే అర్థమైపోయి మన పాపముల విషయమై యేసు చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాను మీద ఆయన మోయటం అనేది ఉపకారం కదా. ఏమండి, రాను మీద యేసు ప్రభు శిలువ మీద మన పాపాలు మనం అనుకుంటున్నాం, లోకం అనుకున్నామంటే చాలా సందర్భాల్లో తాను రక్షించుకోలేడని మాట్లాడుతూ ఉంటారు. లోకం కాదు, మానవులందరూ రక్షించడానికి మానవులందరి పాపంలో కొరకు తాను ఇష్టపడి రాను మీద వేలాడాడని బైబిల్ చదివిస్తుంది. హల్లెలూయా. మనుషులందరికీ ఉపకారం చేయడానికి శిలువ ఎక్కాడు. మనుషులందరికీ ఉపకారం చేయడానికి, మనుషులందరినీ కూడా పాపం నుంచి విడిపించడానికి, మనుషులందరూ కూడా నిత్యనాశనానికి నశించడానికి లేదు వెళ్ళిపోకుండా రోజున ఆ యొక్క భయంకరమైన నరకాన్ని తప్పించబడటానికి మన ప్రభువు యేసుక్రీస్తు వారు ఎవ్వరూ చేయలేని ఉపకారం చేశాడు. హల్లెలూయా. ఒక మనకే కాదు, మానవులందరి కోసం చేశాడు. అందుకనే లేఖనాలు మనం చూసాం కదా. దోత వచ్చి గొర్రెల కాపులతో చెప్పినప్పుడు ఏం చెప్పిందో తెలుసా? నేడే దావీదు పట్టణం ముందు మీ కొరకు మీ అందరి కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడని చెప్పింది. లోక రక్షకుడు అని చెప్పింది. ఏ రక్షకుడు ఆయన? లోక రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఇవాళ అటువంటి గొప్ప ప్రభువు మనకు దొరుకుతాం. అంత ఉపకారం చేశాడు, ఆల్రెడీ చేస్తాడు కాదు, చేశాడు. తండ్రి ఏమో ఒక రకమైన ప్రకృతిని సంస్థాన్ని సృష్టించి మానవుని సృష్టించి అధికారం నుంచి ఆయన ఉపకారం చేస్తే వాళ్ళు బోడైపోయిన లోకాన్ని కాపాడి తిరిగి మరి నిత్య నరకాన్ని తప్పించడానికి మన ప్రభు యేసుక్రీస్తు వారు ఎనలేని విలువైన త్యాగం చేశాడు. హల్లెలూయా. అందుకని వారు యేసు ప్రభు చేసిన ఉపకారాన్ని బట్టి నిజంగా మనం ప్రతిరోజు దేవునికి త్యాగం చెప్పాలి అవుతాయి. ఇంకా విషయాడంలో ఉంది, కుమారుడి నలగొట్టడానికి తండ్రికి ఇష్టమైందంట. నలగ కొట్టించుకోవడానికి కుమారుడికి ఇష్టమయ్యే లోకానికి వచ్చి మనందరి కోసం కూడా మన పాపం నిమిత్తమైన సిలువలో బలియాగం అయిపోయారు. హల్లెలూయా. ఇంత ఉపకారం చేసిన యేసయ్యకి ఎక్కడ దొరుకుతారు? ఎవరు దొరుకుతారు? ఎవరు సరిపోతారు? అందుకనే ఎవరు కూడా ఆయన సాగుతారు. ఈరోజు ఇటువంటి గొప్ప దేవుడు దొరక మన దృష్టిని భావించి అక్కడ వాటిని ఆయన పొందిన గాయముల చేత మనకి స్వస్థత ఉంటుంది. చూడండి, ఆయన మన కొరకు ఏమో రాను మీద వేలాడాడంట. ఆయన పొందిన ప్రతి గాయము ప్రతి దెబ్బలు మనకి రోజు స్వస్థత కలుగుతుంది. నమ్మితే చాలు, నమ్మనవుతుంది. నా కొరకే నా ప్రభు గాయపరచబడ్డారు, నా కొరకే ఆయన సిలువ ఎక్కారు, నా కొరకే తన ప్రాణాన్ని బలిగా అర్పించారు, నా కొరకు నిజంగా నా ప్రభు చేసిన ఉపకారం ఈ లోకంలో ఎవరు చేయలేదని మనం నమ్మాలి. హల్లెలూయా. ప్రతి మానవుడు నమ్మాల్సింది ఏంటంటే నా కొరకు నా ప్రభు చేసిన ఉపకారం ఈ లోకంలో ఎవరు కూడా చేయలేడు అని గుర్తు చేసుకొని మన ప్రభు యేసుక్రీస్తు వారికి ఆయన చేసిన ఉపకారాన్ని బట్టి ప్రతిరోజు కూడా కృతజ్ఞత చెల్లిస్తూ దేవుడికి లోబడి ముందుకెళ్ళే వారిగా ఉండాలి. నేను చెప్తున్నాను, ఆ విలువైన త్యాగాన్ని ఎప్పుడు మన కళ్ళ దూరం పెట్టుకోవాలి. లేదు, ఆ ప్రకారం మన ఆత్మీయతను కొనసాగిద్దాం. చూస్తే మరో మాట ఉంది ఇక్కడ, చక్కని మాట. మొదటి సమయాల గ్రంథం 24వ అధ్యాయం 17వ వచనం. మొదటి సమయాల గ్రంథం 24వ అధ్యాయం 17వ వచనం. చూడండి. నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారం చేసిన వాడిపై చూడండి, నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసేది కనుక నీవు నాకంటే నీతిపరుడివి. హల్లెలూయా. ఆ ముగింపు మాట చెప్పండి, నీవు నాకంటే నీతిపరుడివని ఎవరెవరితో చెప్తున్నారు? సౌలు దావీదుతో చెప్తున్నాడు. చెప్పండి, సౌలు దావీదుతో చెప్తున్నాడు. ఇక్కడ వాటిని మనం గమనిస్తే ఆలోచన చేసే సహోదరి
ఇవాళ దేవుడే కాదు మనకు ఉపకారము, దేవుని బిడ్డలో మనం కూడా ఉపకార బుద్ధి కలిగి ఉండాలి. చెప్పండి, ఏ బుద్ధి కలిగి ఉండాలి? తండ్రి ఏమో ఒక రకమైన ఉపకారం బైబిల్ శ్రమిస్తుంది. మన ప్రభువు యేసుక్రీస్తు తన విలువైన ప్రాణాన్ని మన కోసం బలిగా అర్పించడం ద్వారా ఆయన ఎంత విలువైన ఉపకారం మనకు చేశాడు వాక్యం మనం చూసాం. అలాగే దేవుని బిడ్డమైన మన అందరి జీవితాల్లో కూడా ఇవాళ మనందరూ ఏం నేర్చుకోవాలి? ఉపకార బుద్ధి కలిగి ఉండాలి. ఇవాళ మనం చూసినప్పుడు దేవుని బిడ్డల్లో చూస్తే ఆ లక్షణాలు స్పష్టంగా మనకు కనపడదు. మీకు తెలుసు సౌలు దావీదు మరి ఆ విధంగా సౌలు ఎంతగా తనకు చంపాలని ప్రయత్నం చేసిన లేఖనాలు చాలాసార్లు మీరు చెప్పిన ప్రసంగం. ఇవాళ నిజంగా దావీదు సౌలు అనేవాడికి ఎంత మేలు చేశాడు మనక ఇశ్రాయేలు రాజ్యం మీద ఫిలిష్తీయులు దండెత్తి వచ్చినప్పుడు గొలియాత్ అనే ఫిలిష్తీయుడు మహాశూరుడు ఆ విధంగా 2 నెలలుగా దాదాపు యుద్ధం చేస్తున్న ఇశ్రాయేలు అందరూ సైన్యం ఉంటా కూడా వాటికి గెలవలేక నానా బాధ పడుతున్న పరిస్థితుల్లో దావీదు తన అన్న క్యారేజ్ ఇవ్వడానికి వచ్చి, ఆహారం ఇవ్వడానికి వచ్చి తన చెవిలో ఒక మాట పడ్డప్పుడు దోషం కలిగి పౌరుషం కలిగి దేవుని దూషించేవాడు ఎవడా అని మరి సౌలు అనుమతి తీసుకొని గొలియాతు మీదకి వెళ్ళి జీవం గల దేవుని పేరట వెళ్ళి వాడు ఆ విధంగా గొలియాతుని సింపుల్ గా చంపేసి గొలియాతు కత్తితోనే గొలియాతు తరలనికి దావీదుకి కట్టలేదు కదా, ఏం తీసుకెళ్ళాడు? ఒడిసినారు మొన్నటి 5 రాళ్ళు తప్ప ఏం తీసుకెళ్ళారు. కాబట్టి మరి కత్తి ఎక్కడ వచ్చిందంటే శత్రువు కత్తే శుభ్రంగా గొలియాతు కత్తి తీసుకొని గొలియాతు యొక్క తల నరికి ఆ కత్తి గొలియాతు యొక్క తల 2 చేతులతో పట్టుకొని ఊళ్ళోకి వచ్చాడు. అదే చేసిన ఈ పనిని బట్టి నిజంగా ఒక మాట మీరు చెప్పాలా? వాళ్ళ సౌలు దావీదు అనేవాడు సౌలుకి రాజ్యానికి మేలు చేశాడు లేదు ఉన్నారు మీరు ఇక్కడ. నిజంగా దావీదు అనేవాడు నిజంగా 2 నెలలుగా యుద్ధంలో విజయం పొందలేకపోతున్న సౌలుకి మేలు చేశాడు, రాజ్యానికి మేలు చేశాడు. ఆ పరిస్థితి బట్టి నిజంగా దావీదు చేసిన ఉపకారాన్ని బట్టి రాజ్యానికి తనకి చేసిన ఉపకారాన్ని బట్టి దావీదు నెత్తి మీద పెట్టుకుని చూసుకోవాలి. అవునా కదా? ఎక్కడ పెట్టుకోవాలి? నెత్తి మీద పెట్టుకుని చూసుకోవాలి దావీదు. కానీ లేఖనాలు మనం చూసాము విట్టుపుణ్యానికి మనుషుల యొక్క ఆనందంలో కాస్త దావీదుని ఎక్కువగా పొగిడినందుకు సౌలుకి ఎనలేని ఏర్స్ వచ్చింది, అసూయ వచ్చేసి. ఒక మాట చెప్తాను, అసూయ లేని ప్రమాదం అంటే చాలా సింపుల్గా బయలుదేరు. దాన్ని ఎక్కడికక్కడ మనం ఏమంటారు వేరు దాకా మొలిచినప్పుడు దాన్ని ఎక్కడికి బిల్లు వేసుకోవాలి. బిల్లు వేయాలి, దాన్ని పెంచి పోషించామనుకో లేకపోతే అది మనం తినేస్తుంది. మత్సరము ఎముకలకు పుల్లు అని బైబిల్ చదివిస్తుంది. మత్సరము ఎముకలకు పుల్లు అసూయ. అందుకని బుద్ధిహీనులు అసూయ చేత చస్తారని బైబిల్ చదివిస్తుంది. బుద్ధిహీనులు అంటే అసూయ చేత వాళ్ళ సౌలుకి ఎనలేని అసూయ వచ్చింది, ఎనలేని బుద్ధిహీనత వచ్చింది. కాబట్టి ఆ ప్రకారం ఉట్టిపణ్యానికి నాకు అప్పుడు ఉపకారం చేసిన దావీదు కూడా గుర్తించలేకపోయాడు. కొంచెం ఒక మాట అంటాను, లోకంలో కూడా చాలా మంది దేవుడు మనకు ఎంత ఉపకారం చేసినా, మన ప్రభువు యేసుక్రీస్తు వారి ప్రపంచం కొరకు మానవాళి కొరకు ఎంత ఉపకారం చేసినా ఇప్పుడు కూడా మానవులు గుర్తించట్ల సౌలులాగా చాలా మంది. అవునా కదా? కులమని మతమని విదేశీ దేవుడని ఆ దేవుడని ఈ దేవుడని రకరకాలుగా ఏదో ఒక మరి ఇది పెట్టుకొని దేవుడి దూరంగా పెడతా ఉంటారు. వాళ్ళ దేవుడు చేసిన ఉపకారాలు మానవులు గుర్తించకపోతే రక్షణ పొందలేదు. రక్షణ లేకపోతే రేపొద్దున నిత్య నరకాన్ని తప్పించుకోవాలని బైబిల్ చదివిస్తుంది. ఆ తప్పించబడాలి అంటే వాళ్ళ ప్రభువు చేసిన ఉపకారాన్ని ప్రతి మానవుడు గుర్తించాలి. దావీదు చేసిన ఉపకారాన్ని సౌలు గుర్తించలేకపోయాడు, పైగా ద్వేషం పెంచుకున్నాడు, పైగా ఎక్కడ పేరు ప్రతిష్ట వస్తాయని అసలు దావీదునే లేకుండా చేయాలనుకున్నాడు. సంపాదన కూడా చూశాడు. సౌలు ఎవరు? బయటవాడు, దేవుని బిడ్డగా, దేవుని చేత అభిషేకించబడివాడు, దేవుని చేత ఇజ్రాయేలు మొదటి రాజుగా దేవుని ఏర్పాటు పొందబడి. మరి వాళ్ళ అన్ని కలిగిన సౌలు వాక్యం తెలుసు, దేవుని తెలుసు, ప్రార్థన తెలుసు, తర్వాత ఇవాళ దేవుని చేత మొట్టమొదటి రాజుగా సౌలు అభిషేకించబడ్డాడు. ఇవన్నీ తెలుసు కూడా అనవసరంగా చిన్న అసూయకి ద్వేషానికి లేకపోతే ఏమంటారు మత్సరానికి చోటివ్వడం ద్వారా ఎంత దిగజారిపోయాడో లేకుండా చూస్తూ ఉంటారు. ఇవాళ మనమేనంటే వాక్యం ఎప్పుడు కూడా అర్థం లాంటిదంటే చెప్పండి. వాక్యం ఏంటంటే వాక్యం అర్థం లాంటిది. వాక్యం చదువుకుంటే మన బతుకు కనపడాలి, దగ్గర నుండి సరిచూసుకోవాలి, లేకపోతే శుభ్రంగా ఉంటే రైట్ మనం ముందుకు వెళ్ళిపోవాలి. అట్లా ఈ రోజున మరి సరిచూసుకోలేకపోయాడు సౌలు. జీవితకాలం వెంటబడతా ఉంటాడు. చివరికి రాజ్యం నుండి దావీదు పారిపోయినప్పుడు కూడా అరణ్యాల పడినప్పుడు కూడా తిరుగుతూ ఉంటాడు రాజ్యం అని పెట్టేసి. చూడండి మనిషిలో బయలుదేరి ఎంత ప్రమాదం చూడండి. తర్వాత మీకు తెలుసు వాక్యం వాళ్ళ సంపాదన విలువగా తిరుగుతున్నప్పుడు ఒక రోజున అనుకోకుండా దావీదు చేతికి సౌలు దొరికాడు. దావీదు చేతికి దేవునికి అసాధ్యం, దేవుడు తన బిడ్డ కాపాడతాడు లేదు. దైవత్వం గల వారికి ఎప్పుడు దేవుడితోడే ఉంటాడు. దైవత్వం గల వారికి దేవుడు ఎప్పుడు కాపాడిస్తాడు. తన దూతలు వారి చుట్టూ కామిగా ఉంచి వారిని రక్షిస్తాడని బైబిల్ చదివిస్తాడు. అనేది దావీదు దేవుడి మీద ఆధారపడ్డాడు. దావీదు మంచి చేసుకోవడం తలంచుకొని బయటకు వచ్చేసాడు. దావీదు అనవసరంగా దావీదు మీద ద్వేషం పెంచుకున్న సౌలును కూడా దావీదు క్షమించాడు. పైగా చంపే అవకాశం వచ్చినా కూడా అభిషేకించబడిన వాడి మీద కత్తెత్తనన్నాడు. చక్రమంట అభిషేకించబడ్డ వాడి మీద కత్తెత్తనని చెప్పాడు. పైగా తను తగ్గించుకొని ఆ ఏలినవాడ రాజ్యాన్ని సంబోధించాడు. ఆ ఏలినవాడ
రాజాను సంబోధించాడు. కిందకు వచ్చినాక చచ్చిన కుక్క లాంటి వాడిని, మంచంలో నల్లి లాంటి వాడిని నన్ను పెట్టుకొని నా కోసం ఎందుకు 5 కోట్లట, చక్కగా దేవుడికి ఇచ్చిన అభిషేకాలు పెట్టి, దేవుడికి ఇచ్చిన మరి అధికారాలు పెట్టి చక్కగా రాజ్యం పరిపాలించుకోక రాజా నా కోసం ఎందుకు ఎంపలాటని ఎంత తాను తగ్గించుకొని అప్పుడు కూడా తాను అంత సంపాదన ప్రయత్నం చేస్తున్న సౌండ్ కూడా అప్పుడు కూడా గౌరవించాడు. నా ఏలిన వాడ సంబోధించాడు. చెప్పండి ఏమన్నాడు? నా ఏలిన వాడ. అప్పుడు తన చేతికి దొరికి చంపే అవకాశం వచ్చినప్పుడు కూడా దావీదు చంపకపోవడం చూసి అప్పుడు సౌలు అంటున్నాడు, నల్లగా మాట మారింది, ఆలోచన మారింది. ఇప్పుడు అంటున్నాడు, దావీదా నాయన చిన్నవాడు వేరే ఎంత పెద్ద మనసు నీకు ఉంది, నన్ను చంపే అవకాశం నీకు దొరికినా నేను చంపాలని ప్రయత్నం చేసుకుని నన్ను కూడా క్షమించి నేను ఎంత అపకారం చేసి ఏమంటే అంటున్నారు, నేను ఎంత అపకారం చేసినా నా ఏడలను ఉపకార బుద్ధి చూపించావు. అనేదుయా ఏ బుద్ధి చూపించావు? ఉపకార బుద్ధి చూపించావు. పైగా మాట అన్నాడు, నాకంటే నీవే నీతిపరుడు, నాకంటే నీవే నీతిపరుడు. గొప్పవాడు నాయన, చిన్నవాడు అయినా మంచి మనసు ఉంది, పెద్ద మనసు ఉంది. వయసుకు చిన్నవాడివే కానీ ఏమన్నాయి, వయసుకు చిన్నవాడివే కానీ చూస్తే నీతి విషయంలో కానీ మనసు విషయంలో నువ్వు పెద్దవాడు నాయన అని అది కిందకు వచ్చినప్పుడు మాట్లాడాడు. చూడండి, ఒకరికి ఒక శత్రువు దొరికినాడన్నా మేలు చేసి ఎవడన్నా పంపేస్తాడా? చూడండి, ఒక శత్రువు మనకు దొరికాడు అనుకోండి, శత్రువు ఒకటి దొరికితే ఎవడన్నా మేలు చేసి తిప్పి ఎంత పంపించేస్తాడా? కానీ దావీదా పనిచేస్తాడు. ఆ మాట సౌలే చెప్తున్నాడు, నువ్వు ఎంత గొప్పవాడు అంటే శత్రువుగా నేను నీకు దొరికినప్పుడు కూడా నువ్వు నాకు అపకారం చేయకుండా మేలు చేసి నన్ను తిప్పి అనిపి అనిపిస్తున్నావు. హల్లెలూయా. కిందకు వస్తే ఈ దినమున నీవు నాకు చేసిన దానిని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయదుగాక. హల్లెలూయా. ఈరోజు నువ్వు చేసిన పనిని బట్టి దావీదు అయినా చిన్నవాడైనా నేను నీతో అంటున్న మాట ఏంటంటే ఖచ్చితంగా దేవుడు మీకు మేలు చేస్తాను. చెప్పండి, ఎవరు మేలు చేస్తారు? ఎక్కడో అంత ద్వేషంతో బయలుదేరిన సౌండ్ కూడా ఎక్కడో లోపల మంచిదా ముందుగా ఇక్కడ ఉందా లేదా? కొన్నిసార్లు ఒక మాట చెప్పిన పౌలు గారు అంటాడు సందర్భం, అలా చేయాలనుకున్న మంచి చేయలేకపోతున్నాను, చేయకూడదన్న తప్పు చేయకుండా మానలేకపోతున్నాను అన్నట్టుగా దాని సౌండ్ మనం చూస్తే ఎక్కడో నేను చేస్తున్న తప్పే దావీదు కోసం, నాకు రాజ్యానికి నాకు ఎంతమంది చేసిన దావీదుని సంపాదన ఎందుకు అనుకుంటానే ఉంటాడు. కానీ చాలాసార్లు దావీదుని తరమకుండా, దావీదుని వెంబడించకుండా, దావీదుని చంపకుండా ఉండలేకపోతున్నాడు. ఇంతో శుభ్రంగా దీన్ని రాజ్య పరిపాలన చేసుకోవచ్చుగా. ఇంతో శుభ్రంగా రాజ్యం ఉంది, పరిపాలన ఉంది, చక్కగా అంతఃపురం ఉంది, ఆయన కూర్చోవచ్చుగా. ఉండలేకపోతున్నాడు, పని చేయలేకపోతున్నాడు. ఆ విధంగా మరి దావీదుని వెంబడించుకుని ఉండలేకపోతున్నాడు. నేను అంటాను అతను ఇంకో లెవెల్లో పనిచేస్తున్నాడు, ఇంకొక లెవెల్లో పనిచేస్తున్నాడు. ఎవళ్ళు? దురాత్మ. సౌల్లో ఉన్న చాలాసార్లు మన వాక్యం సౌలు దురాత్మకు చోటిచ్చాడు. దురాత్మకు మీకు తెలుసు వాక్యంలో ఎప్పుడైతే మనము వాక్య ప్రకారంగా స్వార్థము, అసూయ, ద్వేషాలు మనలోకి రాకుండా చూసుకుంటామో దురాత్మ మన దరిదాపులుగా వాటికి చోటిస్తే దురాత్మ వచ్చారు. అవిరాట వల్ల దురాత్మ వచ్చుందా, దురాత్మ వస్తే అవి వస్తుందంటే రెండు ఇదైతే అదే. కాబట్టి సరదాగా ఏ ముందు ఏదాకా నాకు తెలిసినంత వరకు కూడా ఖచ్చితంగా ఈ రెండు జరగండి. అలాగే దురాత్మతో వాడబడుతున్నాడు కనుక ఎంత ఊరుకుందామో ఊరుకోలేకపోతున్నాడు, ఆయన చేసి వచ్చినట్టు. అందుకని చివరికి అన్నాడు, తనకి ఎక్కడో ఉన్న అంతరాత్మ ఏదో చెప్పింది ఒక సందర్భంలో అంటున్నాడు కదా, వచ్చిన దావీదును మెచ్చుకుంటున్నాడు, దేవుడు నీకు మేలు చేయను కనుక. హల్లెలూయా. చెప్పండి, నీలో ఏముంది? ఉపకారం అవుతుంది. నీలో ఏముంది? ఉపకారం చేసే పోతుంది. దావీదా ఖచ్చితంగా దేవుడు నీకు మేలు చేస్తాడు. నిశ్చయముగా నీవు రాజు అవుతుందని, ఇశ్రాయేలు రాజ్యము నీకు స్థిరపరచబడదని నాకు తెలియదు. హల్లెలూయా. చెప్పేశాడు. సంపడానికి వచ్చిన వాటి కూడా చివరికి ఏమంటాడంటే ఖచ్చితంగా, నిశ్చయముగా అమ్మా మరి నువ్వు రాజు అవుతావు. చెప్పించడానికి వచ్చినాడు, అలా సంపడానికి వచ్చినాడు. దీనికి వచ్చాడు చూడండి, మీకు అర్థమంత వాక్యం. రెండో ప్రసంగంలో ఎంతసేపు అంటారు. కాబట్టి నిశ్చయంగా నువ్వు రాజు అవుతామని చెప్తున్నాడు. ఇశ్రాయేలు రాజ్యం ఖచ్చితంగా నీకు స్థిరపరచబడుతుందని నాకు ఖచ్చితంగా అర్థమైపోతుంది. హల్లెలూయా. చెప్పేశాడు. నాకు అర్థం అవుతుంది, నేను ఖచ్చితంగా సభలకి వెనకాల బిడ్డలు నేను ఉండాలి కదా, 7 మంది బిడ్డలు ఉన్నారు సభ. నాకు అర్థమైపోయింది, నేను పనికిరాను. కాబట్టి నిన్నే దేవుడు నిశ్చయంగా ఖచ్చితంగా రాజు చేయబోతాడు. మా తర్వాత ఏమన్నాడు, ఆ రాజ్యం నీకు ఖచ్చితంగా స్థిరపరచబడదు. హల్లెలూయా. కాబట్టి నా తర్వాత నిర్మూలన చేయకుండానట్టు నా తండ్రి ఇంట్లో నుండి యెహోవా నామమున అంతట దావీదు సౌలుకి. హల్లెలూయా. చూడండి, దావీదు అంత మంచివాడు. సౌలు చివరికి ఏమడుగుతున్నాడు చూసారా? భవిష్యత్తు ఎరిగలుగుతున్నాడు.
నువ్వు రాజు అవడం గ్యారంటీ, నాకు దేవుడితో దూరం అయిపోయి నాకు అర్థమైపోతుంది, కాబట్టి నువ్వు రాజు అవుతావు, రేపు పొద్దున ఈ రాజ్యం నీకే స్థిరపరచబడుతుంది, కాబట్టి ఒక పని చేయి నా మీద, రేపు పొద్దున నా వంశం నిర్మూలన అయిపోకుండా నా పేరు అక్కడ కొట్టివేయబడుతున్నట్టు కాస్త నా సంతానాన్ని కాస్త రక్షించు, నాకు మాట ఇవ్వవా అని అడుగుతున్నాడు. నాకేమో అడుగుతున్నాడు, మాట ఇవ్వవా, ప్రమాణం చేయమంటే అంటే దావీదు ఏది మనసులో పెట్టుకోకుండా, దావీదు మంచివాడు కదండి, దావీదు ఉపకారం ఉంటుంది కదా, దావీదు ఎప్పుడు సౌలు ప్రేమిస్తున్నాడు, సౌలే అర్థం చేసుకోలేదు కానీ దావీదు వెంటనే అన్నాడు, ప్రమాణం చేస్తున్నాను పొరపాటున నీ సంతతిలో నాకు ఎత్తేస్తాను అన్నాడు. నేను తర్వాత మీకు తెలుసు కదా వాక్యంలో, దావీదు తర్వాత మరి ఫిలిష్తీయుల చేతిలో సౌలు చచ్చిపోయి గడువు చనిపోయిన తర్వాత తను రాజు అయిన తర్వాత మొట్టమొదట సౌలు కుటుంబం గురించి ఆలోచన చేశాడు. సౌలు కుటుంబం చనిపోయినప్పుడు ఎంత ఏడ్చాడు దావీదు. సౌలు కుటుంబం ఎవరు మిల్లున్నారని వెతికి మరి యోనాతాను కుమారుడు మెఫీబోషెతు కుంటివాడిని తీసుకొచ్చి 100 ఎకరాల పొలం ఇచ్చాడు, చక్కటి అధికారం ఇచ్చాడు, ఎంతో గౌరవించాడు, తిరిగి అక్కడ కూడా మళ్ళీ ఉపకారం చేశాడు. అందుకనే దేవుని బిడ్డలని మనం ఉపకారం చేయడం నేర్చుకోవాలి. చెప్పండి, ఏం నేర్చుకోవాలి? మన దేవుడు అందరికీ ఉపకారం కాదు, చేస్తే మనందరికీ కోసం ప్రాణం పెట్టి ఉపకారం చేసాడో లేదు. దావీదు లాంటి వారు మరి ఎంత మంచి చేయడం పక్కన పెట్టి ఉపకారం చేసాడో లేదు. చివరికి సౌలు కుటుంబంలో తన రాజు అయిన తర్వాత కూడా, ఇప్పుడే కాదు తన రాజు అయిన తర్వాత కూడా మరి వెతికించమని పిలిపించమని ఉపకారమే చేశాడు. నిజంగా లేఖనాలు చూశాడు. చాలా సభ్యులతో ఉన్నాను. అందుకే దావీదు అనేవాడు దేవుడిని నచ్చడానికి ఎన్ని కారణాలు ఉన్నాయి? ఒకటే ఉంటాయి, అవునా కాదు? దావీదు నా హృదయాంశాలను దేవుడు అనడానికి ఇన్ని లక్షణాలు ఉన్నాయి అతను. ఎవరెక్కపోతే నాకెందుకు, నేను రాజులు అయిపోయాను కదా, ఎవరి సంగతి నాకెందుకు నా అనుకుంటున్నా, అవును కదా, నేను రాజునైతే అయ్యాను, ఇవాళ నా స్నేహితుడని యోనాతాను నాకెంతో సహాయం చేశాడు ఒకప్పుడు, తెలివి నేను కూడా ఆ కుటుంబానికి ఏదో చేయాలని గుర్తు చేసుకుని వెతికించి దొరకపోతాడంటే నలుదిక్కులా పంపించాడంటే చాలా మంది పంపించి వెతికించి మరి ఆ విధంగా ఒక వ్యక్తి ఒక్కడు మిగిలిపోయాడు. సౌలు మనవాడు యోనాతాను కుమారుడైన మెఫీబోషెతును పిలిపించి దొరికినప్పుడు ఎంత సమర్పడయ్యాడు మొత్తాన్ని, ఆ కుటుంబానికి మేలు చేశాడు, ఆ కుటుంబాన్ని నిలబెట్టాడు ఒక రకంగా. హల్లెలూయా. మెఫీబోషెతు వచ్చేటప్పుడు చాలా భయపడ్డాడు, అమ్మో నన్ను దావీదు చంపేస్తాడేమో, జీవితకాలంలో మా తాత దావీదు సంపాదన తిరిగాడు, ఖచ్చితంగా నన్ను కూడా వెతికి శత్రుశాఖం లేకుండా నన్ను కూడా అని భయపడుతూ వచ్చాడు మెఫీబోషెతు. మీకు అర్థమవుతుందా? ఆ వ్యక్తి ఇక్కడికి వచ్చిన తర్వాత శ్రీనంత మార్పు రాజు తన బల దగ్గర కూర్చోబెట్టుకుని యోగక్షేమాన్ని అడిగి మంచి వర్తాలు ఇచ్చి 100 ఎకరాల పొలాలు రాసి పైకి అధికారులందరూ కూడా ఏర్పాటు చేసి జీవితకాలం అంతా అతనికి సేవ చేయండి, గొప్పగా ఉండాలని మెఫీబోషెతుని దావీదు నిర్ణయించాడు. వారందరికీ కూడా శాసనం విధించాడు. హల్లెలూయా. అంత మంచివాడు. అందుకని మనం కూడా అవన్నీ చేయడం నేర్చుకుందాం. తప్పక మన దేవుడు సదాకాలం మనకి తోడే ఉంటాడు. యెహోషువ గ్రంథం 2వ పన్నెండు కూడా చెప్పాను. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. కనుక అనుకరించినట్లుగా దయచేసి ఎవరి యెహోషువ గ్రంథంలో రాహాబు అనే వేసి మీకు తెలుసు కదా వాక్యం. ఏం జరిగిన సంఘటన? ఒక కొద్ది సంఘటన చెప్పి వెళ్ళిపోతాం. ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి ఏమండి దేవుని స్థానంలో శ్రేష్టమైన పాలు ప్రవహించే వాగ్దాన దేశమైన కానాను దేశానికి ప్రయాణమే వస్తున్నారు. ఆ ప్రయాణ మార్గ మధ్యంలో ఎన్నో రాజ్యాలు, ఎన్నో అరణ్యాలు, ఎన్నో గుట్టలు బండలు దాటుకుంటూ వస్తున్నారు కదా. ఈ వస్తున్న పరంపరలో వారు ఎరుకో పట్టణం కూడా దాటి రావాలి. ఏ పట్టణం? ఎరుకో పట్టణం కూడా దాటి రావాలి. సరే, ఊరు బయటకు వచ్చిన తర్వాత ఎరుకో పట్టణం గోడలు చాలా శ్రేష్టమైనది, ఎరుకో పట్టణం చాలా విలువైనది, ఎరుకో పట్టణం గోడలు చాలా బలిష్టమైన గోడ. ఆ పట్టణం గుండానే దారి, ఆ పట్టణం దాటి అవతలకు వారు వెళ్ళాలి. సరే, ఇశ్రాయేలు బయట అంతా ఆగిపోయి వర్తమానం పంపించారు, మేము పలానా దేవుని బిడ్డను, యెహోవా బిడ్డను, మరి పలానా ఐగుప్తులో ఉన్నాము, బానిసలుగా ఉన్నాం, పలానా కానాను దేశం మేము వెళ్తున్నాం, దయచేసి మీ రాజ్యం కూడా మాకు దారిస్తే మీ రాజ్యం కూడా మేము అవతలకు వెళ్ళిపోతాం. హల్లెలూయా. మీకు అర్థమవుతుంది? మీ రాజ్యం కూడా కాస్త మాకు దారిస్తే మీ పట్టణం కూడా అవతలకు వెళ్ళిపోతాం. ఆ పెద్ద దగ్గరికి వర్తమానం పంపారు. వర్తమానం పంపితే వారు ఆలోచన చేసి ఎంతమంది ఉన్నారు, ఎవరు ఇల్లు ఎక్కడి నుంచి వస్తారని వివరాలంతా అడిగి తెలుసుకున్న తర్వాత, అమ్మమ్మ 30 లక్షల మంది దాకుంటారు, పిల్ల జలతో గొడ్డు గోద బిడ్డ జనం, అమ్మ ఈ మందనంతా లోపల రామించాలంటే వాళ్ళు లోపలికి వచ్చిన తర్వాత మన పట్టణాన్ని చూసి మనం తంతారేమో, మన పట్టణం ఆక్రమించుకుంటారేమో, మన పట్టణం బాగుందని ఇక్కడ ఉండిపోతారేమో భయం వచ్చింది. మీకు అర్థమవుతుంది? ఆ భయం వచ్చి ఎరుకో పట్టణంలో ఆ వర్తమానం తర్వాత మేము పానీయండి మరి తిరిగి లేక పంపించాం. మేము పానీయండి మన కథ ఏంటి? అవతలకి వెళ్ళాలంటే మరి ఇంటికి దారి బాగా అవతలకి వెళ్ళాలంటే దారి బాగా అవుతా. ఈ గ్రామాల్లో కూడా పంచాయతీ ఆటికి మరి అనుకోవడం ఇంటికి ముందు దారి బాగా అవుతా. నేను మీకు మొత్తం కలిపేసుకుంటాను, గాలి వచ్చాను అడుగుతుంది. లేకపోతే కొత్త చట్టం ఏదో వస్తున్నాయండి. పొలాలు కూడా
మీరు ఏదైనా కట్టుకోదలుచుకుంటే వెనకాలకి దారి వదిలి కట్టుకోవాలి. వెనకాలకి 20 గంటలు అవుతుంటే నువ్వు పొలాసంగా చెబుతానంటే అందరూ చూస్తారండి. వెనకాలకి ఏమవుతుంది కదా. అట్లా మరి వర్తమానం నుంచి అడిగితే ఇజ్రాయల్ మర్యాదగా అడిగితే కాదుకూడదు అన్నారు. తిరిగి వర్తమానం అంటారు మొరపాటు కూడా మా రాజ్యం మంది రావడానికి వీల్లేదు, సాగు జాగుందని చెప్పినప్పుడు తప్పని పరిస్థితుల వారు సరే యుద్ధం చేయడానికి వస్తాం కాసుకోండి. మరి ఎంతైనా మాట మాట్లాడేది మాట లేకపోతే ఉన్నమాట చూపుతారేమో చూపుతాను చెప్పట్లేదు. మాట లేకపోతే యుద్ధమే కదా. సరే యుద్ధం చేయడానికి వస్తామని మీకు తెలుసు కదా. చక్కగా దేవుడు చెప్పాడు, దేవుడు మాట చుట్టూ ప్రార్థన చేస్తే దేవుడు అన్నారు ఆ కోట కూడా చుట్టూ తిరిగి శుభ్రంగా పొలుగు అయ్యే పట్టుకోవద్దు, ఆ కోట కూడా చుట్టూ తిరిగి 7 రోజులు సుఖపరచంటే నేను చూసుకుంటాను. దేవుడు ఆ విధంగా దేవుడి మాటలు ఎవరి మాటలో పడి దేవుడి మాటలో పడి ఆ ప్రకారం వారు చేసినప్పుడు కోటలు కూల్చబడ్డాయి. కోట కోటలు ఎవరు కూల్చారు? దేవుడే కూల్చారు. తర్వాత లోన సమాచారం తెలిసినప్పుడు వేరు వారిని పంపించాడు యోషువ. లోన పరిస్థితి ఏంటి, మనం యుద్ధం ఎలా చేయాలి, ఏంటి చేయాలని వేరుల వారిని పంపిస్తే ఆ యొక్క పట్టణంలోనికి వేరుల వారిని మరి ఆ విధంగా కనిపెట్టేశారు. వాళ్ళ వాళ్ళు ఎవరు వచ్చారు మనకి అని వారిని కనిపెట్టి చంపుదాం అనుకొని ప్రయత్నం చేస్తున్నప్పుడు రాహబలి వేసి వారిని దాచిందంటే రాహబలి వేసాము దాచేసి శుభ్రంగా వాళ్ళు వచ్చి అడిగితే ఇప్పుడే వచ్చారు కానీ అటు వెళ్ళిపోయాడని మరి అబద్ధం చెప్పి మొత్తానికి అలా అటక మీద దాచిందంట. వారు వెళ్ళిపోయిన తర్వాత అటక మీదకి వచ్చి ఆ విధంగా వేరుల వారితో మాట్లాడుతుంది. ఇజ్రాయెల్ మన దేవుని బిడ్డతో మాట్లాడుతుంది. ఏమని, మీ దేవుడు గొప్పవాడని నాకు తెలుసు, మీ దేవుడు ఖచ్చితంగా ఈ పట్టణం స్వాధీనపరుచుకుంటాడని నాకు తెలుసు, మీ దేవుడు ఎన్నెన్నో గొప్ప కాలాలు చేసుకొచ్చాడు నేను విన్నాను చూశాను. అయినా దయచేసి రేపు పొద్దున ఈ పట్టణాన్ని మీరు స్వాధీనపరుచుకున్న రోజున కాస్త నన్ను నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. నేను మీకు హెల్ప్ చేశాను కదా. మన వాక్యం ఏంటి? ఉపకార బుద్ధి కలిగి ఉండాలి. మన వాక్యం ఏంటి? ఉపకార బుద్ధి కలిగి ఉండాలి. నేను మీకు ఉపకారం చేశాను కనుక తిరిగి నాకు కూడా దయచేసి ఉపకారం చేయండి. ఖచ్చితంగా ఈ పట్టణాన్ని మీరు స్వాధీనపరచు. మీ దేవుడు గొప్పవాడు అనుకుంటే మీ దేవుడు గొప్పవాడు. అందుకనే ఆ మాట చెప్పి శుభ్రంగా మరి సహాయం చేసి పెట్టమన్నప్పుడు వారు కూడా అసలు ఆశ్చర్యకరంగా దేవుడు గొప్పతనం అంతా చెప్తుంటే వాళ్ళు ఆశ్చర్యపోయారు. వచ్చిన రోజులు వారు ఆశ్చర్యపోయి ఖచ్చితంగా మీరు సహాయం చేస్తాం, మీ కిటికీకి ఎర్ర దారం కట్టుకోమని చెప్పినప్పుడు ఆ ఉపకారం చేసిన కనుక వీరు కూడా తిరిగి ఆమెకి ఉపకారం చేశారు. వారు అనుకున్నారంటే ఖచ్చితంగా అమ్మా నువ్వు చెప్పావు కనుక మాకు సహాయం చేశావు కనుక మేము సహాయం చేద్దాం. నువ్వేం చేస్తావంటే నీ ఇంట్లోకి నీ ఇష్టం నువ్వు ఎవరిని చేసుకుంటావు, ఇంటి లోపల ఉన్న వారందరూ మేము కాపాడు, ఇంటి లోపల ఉన్న వారందరినీ కాపాడు. ఆమె కూడా ఏం చేసిందంటే ఖచ్చితంగా 10 రోజులు యుద్ధానికి వస్తారని తెలుసుకొని ఆ ఇంటి ధోనికంట తన తల్లిదండ్రులని, తన మనకుని, అప్పచెల్లిని, తన బంధువులు సమస్తాన్ని ఎంతలో పెట్టారో తెలియని తన మాటకు లోపడ్డ వారందరినీ కూడా లోపల చేర్చి ఎంత బాగా చెప్పిందో మరి ఎంత బాగా వాళ్ళు ఒప్పించుదో నాకు తెలియదు కానీ కొత్త నిబంధనలు సంరక్షిలాగా పాత నిబంధనలు రావాలని వేసి కూడా తనందరూ బంధువులందరూ కూడా ఆలోచించుకొని మరి ఆ విధంగా కిటికీకి ఎర్ర దారం కట్టేసి శుభ్రం తల్లిసుకుని మాట్లాడని చెప్తా అనేది పెద్ద రాని వచ్చింది. ఎరుకో పట్టణం అంతా పోల్చబడింది. ఎరుకో పట్టణంలో ఒక్క ఇల్లు కూడా నిలబడలేదు. కానీ రాహాబునే ఆ ఒక్క ఇల్లు నిలబడింది. ఆ ఇంట్లో ఉన్న వారు కూడా కాపాడబడ్డారు. కేవలం రాహాబు చేసిన ఉపకారాన్ని బట్టి తనకి తన ఇంటి వారికి దేవుడు ఉపకారం చేశాడు. కాబట్టి సహోదర సోదరుగా ఈనాడు వాక్యంలో మన జీవితాల్లో మనము ఉపకార బుద్ధి కలిగి ఉంటే మనకి ఏ రీతిగా ఉపకారం వచ్చింది లేదు. తప్పక దేవుడు మనకు సహాయం చేస్తాడు. రోమారాసిన పత్రికలో మాట చూసండి 12వ అధ్యాయం 19వ వచనం చూడండి ఒకసారి. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 19వ వచనం. చూడండి 14వ వచనం కూడా చూద్దాము. హింసించు వారిని దీవించుడు కానీ ఇప్పుడు ఈ మాట చదువుతాం. ఎంత దావీదు ఆహ్వానం చేసాడో లేదు. తను ఎంతగా హింసించినా ఎంత చంపాలని ప్రయత్నం చేసినా సౌలుని దీవించాడే తప్ప ఎక్కడ శపించదు. ఎక్కడ తనకు ఆంధ్యాలను చూసిన వాడు కూడా తిరిగి హాని పొరపాటు కూడా చేయగలము. దయచేసి గమనించాలి. అంటే మన దేవుని పట్టుకుని మనం కూడా ఎవరో ఏదో చేస్తారు తెలుసో తెలియదు మామూలండి ఎవ్వరికి కూడా మమ్మల్ని ఇంటున్న వాక్యం ఎవ్వరికి కూడా అసలు మనకు తెలిసి అపకారం చేయాలని అనుకోకూడదు. వాడు మనకు నచ్చినా నచ్చకపోయినా, వాడు మనం అర్థం చేసుకోకపోయినా, వాడికి మనం ఇష్టం కాకపోయినా మనం దేవుని బట్టి మనం స్పృహత ఉండాలా. కుదిరితే ఉపకారం చేయాలి, లేకపోతే ఊరకన్నా ఉండాలి తప్ప ఎవరికి పొరపాటు మనం అపకారం చేయకూడదండి. అనేది చెప్పండి ఏం చేయకూడదు? ఏ బుద్ధి కలిగి ఉండాలి? ఉపకారం బుద్ధి కలిగి ఉండాలి. వాళ్ళ సోదరుగా అదే మనకు వాక్యం కూడా నేర్పుతాం. మిమ్మల్ని హింసించినా సరే మీరు మనం దీవించడం తప్ప శపించవద్దు అంటాడు దేవుడు. అది నేర్చుకోవాలి. ఇవాళ మనం అంటూ అసలు ఆ పని మనం చేయగలిగితే అవతల మనం తిడతాడని తెలిసినా వారి బాబుకి మనం కోరుకోవాలి. మనం తిడతాడని తెలిసినా మన శత్రువుగా మనం భావించినా మన వాడికి ఇష్టం లేకపోయినా వారి బాబు కొరకు, వారి క్షేమం కొరకు మనం దేవుడు కోరుకోవాలి. వారి బాగుండాలని కోరుకోవాలి. వారు దావీదుకున్న మనసు, భక్తులకున్న మనసు. ఎవరండి రాహాబు అంటే ఒక అంజురాలు, ఎక్కువ పట్టణస్తురాలు,
దేవునికి ఇష్టం లేని జనాంగంలో పుట్టినప్పుడు కూడా మనస్తత్వం ఎంత గొప్పది. ఎవరు నమ్మింది ఆవిడ? చివరికి నేను అంటాను, బోయజు తల్లి అయింది ఆవిడ. హల్లెలూయా. బోయజు తెలుసా? రూతు గ్రంథంలో బోయజు ఎంత శ్రేష్టమైన వాడు. బోయజు తల్లి ఎవరు? రాహాబు. రాహాబు సల్మాన్ చూసుకున్నాడు. సల్మాను దాని ద్వారా రాహాబుకి పుట్టిన సంతానమే బోయజు. శ్రేష్టమైన బిడ్డను దేవుడు వచ్చాడు. హల్లెలూయా. దేవుడు వంశావళిలోకి వచ్చేసింది. ఎవరు వంశావళి? ఎవరు వంశావళి? ఆమె చేసిన ఉపకారాన్ని బట్టి దేవుడు తన ఏమంటారు, అటువంటి దేవుడికి ఇష్టమైన జనాంగమైన తన జనాంగంలో దేవుడు చేసుకున్నాడు. మత్తయి ఒకసారి చేయండి ఒకసారి, మీకు అర్థమవుతుంది అయితే. కొంచెం ఆలస్యమైన పర్లేదు కోట గోల్డ్ చుట్టూ గిట్టు రెడీగా ఉంది. మత్తయి ఒకటో వచ్చే మొదటి నుంచి చదవచ్చు. అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన, ఎక్కడి నుంచి అక్కడి నుంచి? అబ్రహాము కుమారుడు దావీదు, దావీదు కుమారుడు యేసుక్రీస్తు వంశావళి. 5వ వచనం చదువు. అక్కడంతా ఉంటుంది. నయస్సోను సల్మాను కనెను, సల్మాను రాహాబునందు బోయజును కనెను, బోయజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెషయను కనెను, యెషయ రాజైన దావీదును కనెను. హల్లెలూయా. యేసు దావీదు కుమారుడు. దావీదు వంశావళి నుంచి వచ్చాడు కదా. మరి చూడండి, ఎవరు ఆవిడ, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది. ఇవాళ నిజంగా చూసినప్పుడు రాహాబు ఆనాడు చేసిన మంచి పనిని బట్టి మరి తన పని మర్చబడిపోయింది. తర్వాత రూతు నామం వచ్చిన తర్వాత బోయజును రూతును చేసుకున్నాడు. ఏమెవరు? మోయాబు గారు. ఏమెవరు? మోయాబు. ఆమెవరు? వెనుకపట్టిస్తారు. అదే దేవుడి విషయంలో జ్ఞానం. అయినా అందుకని దేవుడి జాతిని చూసేవాడు కాదు. నమ్ముతున్నావా లేదా? అవును చెప్పి దేవుడిని వైపుతులు కలిగి ఉండాలి లేదా? మంచి ఏమంటారు, మంచి ఉపకారం చేసే బుద్ధి నీకు ఉందా లేదా? లేదా దేవుడు ఎవరో తెలియకపోయినా దేవుడికి మంచి ఉపకారం చేసే బుద్ధి ఉంది రాహు. తర్వాత రూతు లాంటి వారు మనం చూడండి, మరి ఆ విధంగా సంస్థలు కోల్పోయి తిరిగి బెత్లెహేము తన అత్త తీసుకుని వచ్చినప్పుడు అత్త వెళ్ళిపోకుండా ఉపకారం చేసింది. ఆవిడ కూడా ఏం చేసింది? ఉపకారం చేసి బ్రహ్మాండంగా పరిగెలకు వచ్చి అత్త పోషించింది కదా. పోషించిందా లేదా? మరి చేసిన ఆ ఉపకారాన్ని బట్టి దేవుడు ఎక్కడ తెచ్చుకున్నాడు? తన వంశావళిలో తెచ్చుకున్నాడు. ఆ వంశావళిలోనే యేసు పెట్టాడు. హల్లెలూయా. దీన్ని బట్టి మనం అర్థం చూసుకోవాలి. దేవుడు ఏదో మతానికి, కులానికి, వర్గానికి, జాతికి చెందినవాడు కాదు. ఎక్కడ మంచితనం ఉంటే అక్కడ, ఎవరైనా నమ్మితే వారికి, ఎవరు మంచి లక్షణాలు కలిగి వారు తప్పగా ఏర్పాటు చేసుకుంటాడు దానికి మంచి ఉదాహరణ. హల్లెలూయా. ఇక్కడికి వచ్చేద్దాం. 17 వచ్చి రోమపత్రిక 12:17, కీడు ప్రతి కీడు చేయొద్దు, ఆలోచన కలిగి శక్యమైతే సమస్త మనుషులతో పొందుతాను. అందరితో మనం సమాధానం కలిగి ఉండాలి. అందరికి మన వంతు చాతరైనంత కూడా సహాయం చేసే మనసు, ఉపకారం చేసే మనసు, బాగుండాలని కోరికని మనసు మనకు ఉండాలా. ఎవరు అర్థం చేసుకుని మనకు అవసరం. మనం దేవుని పరంగా వాక్య ప్రకారం ముందుకెళ్దాం. ఇప్పుడు ఎంత చేస్తే దావీదుని అవసరం అర్థం చేసుకున్నాడా? అర్థం చేసుకోకపోతే మాత్రం దావీదుకి ఏమైంది? దావీదు దేవుడు ఉన్నత మనసులో కూర్చోబెట్టాడు. హల్లెలూయా. అర్థం చేసుకుని సౌలు నష్టపోయాడు. అవునా కాదు? వాళ్ళు అర్థం చేసుకుంటే నేనేమన్నా బాధపడతా కూర్చున్నాడా? అందుకని దావీదు మనకు మంచి ఉదాహరణ, ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్. కింద పోతున్నాం ఇక్కడ. ప్రియులారా, మీకు మీరే ప్రాపణ చేయాలి. దావీదు నాకు తాను ఏం తెచ్చుకోవాలా? పగ తెచ్చుకొనక దేవుని ఒకరికి మీరు. అందుకని వాళ్ళ సౌలు విషయం మనం చూసాం. దేవుడే ఎన్నో అపకారాలు చేశాడు సౌలు. చివరికి పిలిస్తే ఇద్దరు ఉచితంగా చచ్చిపోయాడు. దేవుడికి చచ్చిపోయాడు. తన 3 బిడ్డలు ఒక రోజు పోగొట్టుకున్నాడు. చరిత్ర కింద పోతాను. పగ తెచ్చుడు నా పని, నేనే ప్రతిఫలం ఇస్తుడని. ఎవరిస్తారు ప్రతిఫలం? దేవుడే. పగ తెచ్చుడు ఎవరి పని? అందుకని మనకు అనవసరం. చక్కగా మనం అందరం మంచి కోరుకొని అందరితో సమాధానం ఉండి అవకాశం అందరూ కదా మన వల్ల అయితే తోటి వారు ఉపకారం చేస్తూ, మేలు చేస్తూ, సహాయం చేస్తూ మన వంతు మనం ముందుకెళ్ళగలిగా ఉంటుంది. ఆయన దేవుళ్ళు ఎప్పుడు మన ఉంటాయి అనేది ముగిస్తారు. కాబట్టి ఆకలి కొని ఉంటే, దప్పికొని ఉంటే అలాగ చేయటం వలన శత్రువు పెట్టాడు. ఎవరికి? శత్రువు ఆకలి కొని ఉంటే వాడుకొని మనం పెట్టాల్సింది. ఏం పెట్టాలి? వాడు దాహం అంటే వాడుకొని ఏం పెట్టాలి? దాహాన్ని నిలివలసింది. అలా చేయడం ద్వారా నెత్తి మీద నిప్పులు కుప్పలుగా పోసినట్టు అవుతుంది. కీడు వలన జయింపబడక మేలు చేత. హల్లెలూయా. ఎంత స్టేట్మెంట్ ఏంటి! ఆ మాట బాగా అండర్లైన్ చేసుకోండి. కీడు వలన ఎవరు మనం జయించలేము. టిక్ ఫర్ టాట్ అంటే ఏం జయించలేము. కీడు చేసిన వారికి కూడా మేలు చేసిన ద్వారా మేలు చేత కీడు చేయవచ్చు. దావీదు అదే చేశాడు. మేలు చేత కీడును జయించాడు. హల్లెలూయా. కీడు చేద్దాం అనుకోరా. నాకు కీడు చేశాడు కదా, నన్ను వెంబడిస్తున్నాడు, నాకు దొరికాడు, నా సంఘం కానీ
అందుకని దావీదుకి సౌలు దొరికినప్పుడు అరణ్యంలో పక్కన దావీదు స్నేహితుడు అన్నాడు, ఇంతకన్నా అవకాశం లేదు, కొట్టే నువ్వు ఆలోచించొద్దని కొట్టు చంపు అని ప్రోత్సహించిన దావీదు నెంబర్ వచ్చి ఆగా తొందరపడతాను ఏంటి, సంపాదన లేదు నాకు తెలవదా, ఎంత అయినా అవునన్నా కాదన్నా ఆయన దేవుని చేత అభిషేకించబడిన నాకన్నా ముందు అభిషేకం ఆయన మీద ఉంది. హల్లెలూయా. పాల్ప్రసాద్ గారు చెప్పారు కదా, ఆయనలో ఉన్న అభిషేకాన్ని ఎప్పుడు గౌరవిస్తానే ఉన్నాడు. సౌలులో అభిషేకం ఉంది, దైవాభిషేకం ఉంది. అది తెలుసు తిరిగి పొరపాటు చేసిన ఆ విధంగా అభిషేకాన్ని గౌరవించి పొరపాటు అయినా నేను కట్టేస్తానని చెప్పాడు కాదు. అది నేర్చుకోవాలి కదా దేవుడు పెట్టిన. హల్లెలూయా. ఎందుకంటే కీడు చేత కీడును జయించలేను, మేలు చేత కీడును జయించవచ్చు. పాపం చక్కగా మనం నేర్పాడు దేవుడు. అపోస్తలుల కార్యం 7:6 చూద్దాం అన్నమాట. అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం 60వ వచనం. మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దంతో పలికెను, ఈ మాట పలికి నిద్రించును. సౌలు స్టెఫను సావుకు సమ్మతించును. హల్లెలూయా. ఇక్కడ ఒక చక్కని సంఘటన చెప్తాను, గురించి చెప్తాను. స్టెఫన్ అని ఒక వ్యక్తి, మహాభక్తుడు కలిగినవాడు, దేవుని స్వార్థ ప్రకటిస్తున్నవాడు, యేసుక్రీస్తు నిజదేవుడని చాలా బహిరంగంగా ప్రకటిస్తున్న గొప్ప ఏమంటారు స్వార్థకుడు అనొచ్చు, గొప్ప దేవుని చేత వాడబడుతున్న దేవుని బిడ్డ అనొచ్చు. హల్లెలూయా. ఆ విధంగా వాడబడుతున్న పరిస్థితుల్లో సౌలు విపరీతమైన పాపం. సౌలుకున్న పాపం ఏంటంటే యేసు దేవుడు అని చెప్తే గొడ్డు మంట, యేసు దేవుడు కాదని ఇంకా మెసేజ్ వస్తాడని ఎదురు చూస్తున్నాడు. సౌలు పౌరుగా మార్పు మతాధికారుల చేతిలో వాడబడుతున్నాడు కనుక విపరీతంగా మరి ఆ విధంగా స్టెఫన్ మీద కోపం తెచ్చుకొని నడి రోడ్డు మీద రాళ్ళతో కొట్టి చంపించాడు. చెప్పండి, నడి రోడ్డు మీద రాళ్ళతో కొట్టి చంపిస్తున్నప్పుడు ఇవాళ మరి నిజంగా చూడండి 55 వచ్చి మనం చూస్తే అక్కడ అయితే అతను పరిశుద్ధాత్మ చేత నిండిపోయిన వాడై ఆకాశం వైపు తెరి చూచి దేవుని మహిమను యేసు దేవుని కృపాసమును నిలిచి ఉండట చూచి. హల్లెలూయా. ఒక పక్కన రాళ్ళ దెబ్బలకి తగులుతుంటే ఆయనకి ఆకాశం తోటి పనులెత్తగానే ఆత్మతో నింపబడ్డాడేమో స్టెఫను. దేని చేత? ఆత్మతో నింపబడ్డాడేమో. ఆకాశం తోటి పనులెత్తగానే ఆయనకు ఒక దర్శనం కనపడింది. ప్రత్యక్షంగా పరలోకంలో ఏం జరుగుతుందని చూడగలిగాడు. చూసి ఏమంటాడంటే దేవుని మహిమ చేత దేవుని మహిమను చూచాడట. యేసు దేవుని కృపాసనం ముందు నిలిచి ఉండట. అప్పుడు ఆరంభం యేసు కూడా వెళ్ళిపోయాడుగా, పునరుద్ధానమే వెళ్ళిపోయాడు కదా ఏసయ్య. వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడ ఉన్నాడు ఏసయ్య? దేవుని కుడిపార్శ్వం ముందు మామూలుగా కూర్చొని ఉంటాడు, ఇప్పుడు నిలబడ్డాడంటే. హల్లెలూయా. కుడిపార్శ్వం ముందు నిలిచి ఉండట చూచి ఆకాశము తెరవబడేను, మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వం ముందు నిలిచి ఉండట నేను చూచుచున్నానని అన్నం చెప్పాడు. హల్లెలూయా. నేనంతా నన్ను పడుతున్నా, నాకేం కనపడుతుందంటే పరలోకం ఉన్న దృశ్యం నాకు కనపడుతుంది, దేవుని మహిమ కనపడుతుంది, తండ్రిని దేవుడు కనపడుతున్నాడు. దేవుని కృపాసనం కూర్చొని ఉండే దేవుడు ఉండవలసిన యేసయ్య నిలుచుని నా కొరకు నా ప్రియకు మాట రాన్నట్టుగా మరి ఆ విధంగా నా కొరకు నన్ను గౌరవిస్తూ నిలిచున్న మరి విలువైన దృశ్యం నాకు కనపడుతుందని నేను చూస్తున్నానని చెప్తున్నాడు అక్కడ. హల్లెలూయా. ఉన్న జనమంతా కూడా రాళ్ళతో ప్రేతం కొడుతుంటే నన్ను కొట్టుతాను, నాకు బాధ కలుగుతున్నాను, ఏడుపు ఏడవట్లా, నాకు ఈ దృశ్యం కనపడుతుంది, నేను కొట్టుకున్న శరీరమేమో ఇక్కడ ఉన్నా కప్ప చెప్పాడు. అప్పుడు కూడా దర్శనం చెబుతున్నాడు. అప్పుడు కూడా ఏం చెబుతున్నాడు? దైవ దర్శనం చెప్పి నాకు ఈ సీన్ కనపడుతుంది, నాకు ఇలా కనపడుతుంది అని ఆ విధంగా రక్తశక్తం అయిపోయింది, నా దేహం అంతా ఇదైపోతున్నాను మరి ఆ విధంగా చెప్పి కిందకు వచ్చి నాకు అంటాడు. అప్పుడు వారు పెద్దగా కేకలు వేసి చెవు మూసుకొని ఏకంగా అతని మీద పడి ఎంత పడతంటే వీడు దేవుడు కనపడతాడు. ఇప్పుడు దైవ భ్రష్టుడు కదా నేను కొట్టేది. ఏ భ్రష్టుడు? దైవ భ్రష్టుడు అని కొట్టంటే యేసు ప్రభు గురించి మాట్లాడుతుందని చూస్తుంటే మళ్ళీ పరలోకం అంటాడు, దేవుడు అంటాడు, దైవ పుష్పాసం ఆ ప్రభు కూర్చొని నిలబడి ఉన్నాడు అంటాడు. అసలు ఈ ఇంత కాదు రా, కోపం వచ్చేసింది. మీకు అర్థమైందా? నేను మిమ్మల్ని ఏమంటుందేమో, ఇంత కాదు నేను మీ మీద ఇంత కాదు అని ఏకంగా పాపం ఇంత పాపం వెళ్ళిపోయి ఏకంగా ఆయన మీద పడి పట్నం వెలుపలకు అతను వెళ్ళగొట్టి రాళ్ళతో రుమ్మి చంపిరి. సాక్షులు సౌలను యవనస్తుడి పాపం వద్ద తమ వస్త్రములను పెట్టిరి. ప్రభువుని గురించి మొరపెట్టుచు యేసు ప్రభువా, చెప్పల క్షణాలు కూడా స్టెఫన్ అన్న మాట ఏంటంటే ప్రభువుని గురించి మొరపెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని స్టెఫన్ పలుకుచుండగా వారు అతను రాళ్ళతో ఇంకాస్త బాగా పెట్టారు. అతని మోకాల్లోని ప్రభువా ఈ పాపము వారి మీద మోపకమని గొప్ప శబ్దంతో పలికి చివరి క్షణాలు కూడా తన కొట్టిన వాళ్ళని కూడా క్షమించి అప్పుడు కూడా ఉపకార బుద్ధి చూపించాడు. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి, అప్పుడు కూడా ఏ బుద్ధి చూపించాడు? తనకు అంత హాని చేసి తను కొట్టి తన విధంగా రాత కొట్టి చంప చూసిన వారు కూడా వారిని కూడా క్షమించమని ప్రార్థన చేస్తాడు. వాళ్ళు యేసు మాదిరిగా పెట్టినాడు కదా. చెప్పండి, యేసును వాళ్ళు యేసు క్రీస్తు వారు కూడా మీకు తెలుసు కదా, సిలువలో చేసిన మొట్టమొదటి పని అంటే మీరు ఏం చూస్తున్నారు? మీరు ఎదురు కనుక అయితే
క్షమించమని మాట్లాడే మొదటి మాట వాళ్ళందరినీ నేర్చుకోవడానికి ఒక స్టెప్ లాంటి వారు కూడా అది అవలంబించి నేర్చుకొని ఇంత చేస్తే అయ్యా నేను నిజంగా అన్యాయంగా చంపారు సంగతి చూడమంటున్నారు, లేకపోతే ప్రతీకారం తెచ్చుకోమంటున్నారు, లేకపోతే వీళ్ళందరూ చంపేయమంటున్నారు. చూడండి అంత అందుకనే ఎక్సలెంట్ అన్న. అందుకని వాళ్ళ స్టెప్ మనకి ఏం నేర్పుతున్నాడు చెప్పండి, ఏం నేర్పుతున్నాడు? ఎవరైనా తిట్టొద్దని నేర్పుతున్నాడు. నీకు నిజంగా హాని చేసిన వారిని క్షమించమంటాడు, నీకు నష్టం చేసిన వారి కోసం కూడా ప్రార్థన చేయమంటాడు. నిజంగా ఈ రోజున అంత తను చంపాలని దాదాపుగా రాళ్ళు కూడా చంపేవారిని కూడా ఎక్కడ ఈ నేరం వారి మీద మోపద్దు ఇప్పుడు కూడా ప్రార్థన చేస్తాడంటే ఎంత ఉపకారం వృద్ధాపంలో ఉందో మనం గమనించాలి. ఇట్టి మనసు కలిగి రోజున మనం కూడా దేవుని కొనసాగలిగితే ఎంతకన్నా ధన్యత ఉంది లోపం. అనేది వాక్యం నెరవేర్చడం అవుతాం, దేవుని గొప్ప పాత్ర అవుతాం. లేకపోతే మనం చూసాం కదా, ఖచ్చితంగా చెప్పిన ఆత్మ పరలోకంలో దేవుడు తీసుకెళ్తాడు. ఆహ్వానించాడు చెప్పిన రాని ఇంతకన్నా భక్తులు ఎవరు ఉంటారు, ఇంతకన్నా క్రియల్లో విశ్వాసం చూపించిన వారు ఉంటారు. నాకు ఒక హతసాక్షి ఒక రకమేనండి. దేశ ప్రభుత్వం హతసాక్షులైన శిష్యుల గురించి నేను చాలాసార్లు చెప్పాను. మొట్టమొదటి హతసాక్షి అయితే స్టెఫనే. మొట్టమొదట హతసాక్షి దేవుని కొరకు హతసాక్షి అయిన మొట్టమొదటి వ్యక్తి స్టెఫను, భక్తుడు. నిజంగా దయచేసి మనం గమనించాలి. అందుకని ఈనాటి కాలంలో కూడా మన ఆత్మజీవితాన్ని పొందు పెట్టుకొని మనం సాధ్యమైనంత వరకు దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు, మనం కూడా ఆలోచన కలిగి ఉపకారం చేసేవారికి ఉండాలి, ఉపకారం ప్రతి కలిగి ఉండాలి, వ్యక్తి వారికి కూడా మనం ఆలోచన కలిగి ఉండాలి. 2-3 కీర్తన చక్కని మాట ఉంది కదా, చివరగా దేవుడు మనకు ఎన్నో ఉపకారాలు చేశాడు, చేసిన ఉపకారాలు అన్నిటి పెట్టి కూడా దేవుడికి ఎవరికి మన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి ఉంటాయి. దావీదు అంటున్నాడు, నా ప్రాణం యెహోవాను సంతోషము, ఆయన చేసిన ఉపకారం. ఎవరు చేసిన ఉపకారం చేశాడే లేదా? మరి మనందరం అనిపించాం కదా, మనందరి జీవితాలు ప్రతి ఒక్కరికి ఉపకారాలు తోడు ఉన్నాయి. వివరించి మాట్లాడేదన్నా లెక్కకు మించుకొని అన్నాడు దాన్ని. మనం కూడా కూర్చొని ఒకసారి దేవుడు నాకు ఏ మేలు చేసుకుంటాడని అప్పట్లో జ్ఞాపకం చేసుకుంటే అసలు మనం కృతజ్ఞత చెల్లించా మన జీవితం జ్ఞాపకం చేస్తాం. అందుకని ఆయన చేసిన ఉపకారాలు బట్టి మనం కూడా దేవుడి కంటే మన ప్రాణాలు వ్యక్తికి చెప్పుకోవాలంట, అయ్యా నువ్వు చేసిన ఉపకారాలు బట్టి ఏనాడు నేను మర్చిపోను. అందుకని ప్రాణంతో చెప్పాలి, దేవుడు చేసిన ఉపకారాలు నా ప్రాణం ఏది కూడా మర్చిపోవద్దని గట్టిగా మనం చెప్పుకొని మనం కూడా దేవుడు స్థుతిద్దాం, దేవుని ఉపకారాలు కూడా కృతజ్ఞత చెల్లిద్దాం. మనం కూడా ఆ బుద్ధి కలిగి ఉందాం. ఎట్టి వారికైనా కూడా ఎవరైనా మనం తెచ్చుకోకుండా ద్వేషించకుండా అక్కడ మనసు కలిగి ఉంటే దేవుడే మనం ఉన్నత స్థానం కూర్చోబెట్టాడు, దేవుడే మనం తప్పక సదాకాలం తోడెట్టాడు. ఆ మాట మనం తప్పనిసరిగా మరి కొనసాగించే వరకు ఉంటాం. ఆ ప్రకారం నడుద్దాం, దేవుని తప్పక కొనసాగాలి. కొద్ది మాట దీవించిన ప్రార్థన చేసుకున్నాం. దయచేసి ప్రార్థన చేసుకున్నాం.